నమస్తే వెల్కమ్ టు ఐటీ టీవీ ది వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్ ఇండియా అర్జెంట్ గా ఒక ఎంప్లాయీని ఉద్యోగం నుంచి తొలగించింది. వందల ఉద్యోగాలు పోతుంటేనే దిక్కులేదు, ఒక్కడి జాబ్ ఊడితే అది వార్త అనుకుంటున్నారు కదూ. ఇది నిజంగా సెన్సేషనల్ న్యూసేనండి. మోసగాళ్లకు మోసగాడు అన్నది మనం మాట్లాడుకోబోయే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి చక్కగా సూట్ అవుతుంది. ఓవైపు టెక్కీగా టాలెంట్ చూపిస్తూనే మరోవైపు సొంత కంపెనీని కూడా సూపర్ గా రన్ చేస్తున్నాడు. అది కూడా అలాంటి కంపెనీ కాదు బాయ్. దాని కథ కమామిషు తెలియగానే డెలాయిట్ మేనేజ్మెంట్ తెల్లబోయింది. మన మోసగాళ్లకు మోసగాడి పేరు ఆదిత్య జైన్. ఆయన గారు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డెలాయిట్ ఇండియాలో జాయిన్ అయ్యాడు. కొత్త వాళ్ళను తీసుకునేటప్పుడు ఆయా కంపెనీలు బేసిక్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాయి. ఈ ప్రాసెస్ లో కొన్ని బ్లాక్ షిప్స్ మస్కా కొడతాయి. అలాంటి బాబా బ్లాక్ షిప్ మన ఆదిత్య జైన్. డెలాయిట్ లోకి రాకముందు ఒక బిగ్ 4 కంపెనీ సైబర్ యూనిట్ లో 2021 మార్చి వరకు ఆదిత్య జైన్ పనిచేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో డెలాయిట్ లోకి డీసెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ కూడా సైబర్ సెక్యూరిటీ వింగ్ అసోసియేట్ డైరెక్టర్ గా పగ్గాలు అందుకున్నాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే ఈ ఉద్యోగంతో పాటు సొంతగా ఒక కంపెనీ నడుపుతున్నాడు. అది ఒక హ్యాకింగ్ కంపెనీ. సదరు సంస్థ నామధేయం వైటింట్. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలన్నది ఈ కంపెనీ హ్యాష్ ట్యాగ్ లా ఉంది. ఏకంగా బ్రిటిష్ బిలియనీర్లను, గ్లోబల్ గా ఉన్న హై ప్రొఫైల్డ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ను, పేరున్న జర్నలిస్టులను, బిజినెస్ కంపెనీల వ్యవహారాలు చూసే లాయర్లను వైట్ ఇన్ టార్గెట్ చేసింది. గుర్గావ్లోని టెక్ సిటీలో 4వ అంతస్తులో స్పేస్ తీసుకొని ఇలాంటి పని వెలగబెడుతోంది ఆదిత్య జైన్ గ్యాంగ్. వైట్ ఇన్ టార్గెట్ చేసిన వాళ్ళ పేర్లు వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. కంపెనీ డేటాబేస్ లో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్, అదే దేశ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి, యూకే మాజీ ఛాన్సలర్ ఫిలిప్ హమ్మాండ్, స్విస్ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్, ఇంకా చాలా పేర్లున్నాయి. ఒక సస్పీషియస్ సాఫ్ట్వేర్ ఉపయోగించి లిస్టులో ఉన్న వాళ్ళ మొబైల్ ఫోన్ల కెమెరాలను, మైక్రోఫోన్లను ఆదిత్య జైన్ గ్యాంగ్ కంట్రోల్లోకి తెచ్చుకుంది. వాటి ద్వారా వాళ్ళ కదలికలు కనిపెట్టడం, మాటలు వినడం చేస్తోంది. గ్యాలానికి చెక్కిన వాళ్ళ ప్రైవేట్ ఈమెయిల్ అకౌంట్లను, మెసేజ్లను హ్యాక్ చేసింది. ఇలా ఆదిత్య జైన్ ఆగడాలు 7 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఆదిత్య జైన్ ఎలా దొరికిపోయాడో తెలుసా? సండే టైమ్స్, బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కలిసి చేపట్టిన స్ట్రింగ్ ఆపరేషన్ లో బండారం బయటపడింది. దీంతో ఆదిత్య జైన్ ఉద్యోగం ఊస్ట్ చేసింది డెలాయిట్. గత కొన్నేళ్లుగా, ముఖ్యంగా కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోమ్ ట్రెండ్ వచ్చాక వేగంగా డెవలప్ అవుతున్న సెగ్మెంట్ సైబర్ సెక్యూరిటీ. బిగ్ 4 కంపెనీలు ఈవై, డెలాయిట్, పిడబ్ల్యూసి, కేపీఎంజీ దీని మీద ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం క్వాలిటేటివ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కొరత ఉంది. ఈ బిగ్ 4 కంపెనీలకు కూడా ఎక్స్పర్ట్లు దొరక్క ఇన్ టైంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవుట్ సోర్స్ వర్క్ ఇస్తున్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ఐటీ టీవీ.